వరద నష్టంపై తెలంగాణలో పర్యటిస్తోంది కేంద్ర బృందం. అయితే ఇప్పటి వరకు కేంద్ర బృందం ఏం తేల్చింది, ఎంత మేర నష్టం జరిగినట్లుగా గుర్తించింది, అసలు సెంట్రల్ టీం డే 1 పర్యటన ఎలా సాగిందో చూద్దాం. వరద నష్టాన్ని తేల్చేందుకు తెలంగాణలో పర్యటిస్తోంది కేంద్ర బృందం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యులు 2 టీమ్స్ గా ఏర్పడి తెలంగాణలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బుధవారం నాడు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు కోదాడలో పర్యటించారు. వరదలో మునిగిన కాలనీలను, నీట మునిగిన పంటలను, దెబ్బతిన్న డ్యాములు, బ్రిడ్జిలను పరిశీలించారు. సర్వం కోల్పోయిన వరద బాధితులు, వరదలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులు, ఆయా ప్రాంతాల్లోని అధికారులతో మాట్లాడి వరద నష్టానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని భగవత్వీడు తండా, నాయకన్గూడెంతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించింది కేంద్ర బృందం. ఇటు ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు, తనగంపాడు, కన్నా తండాలో ఇళ్లు, పంటలను సెంట్రల్ టీం పరిశీలించింది. ఇక డే 2లో భాగంగా గురువారం నాడు కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేట, కల్వట్టు పాలేరులో గండిపడిన ఎన్ఎస్పీ కాలువ, ఎర్రగడ్డ తండాలో దెబ్బతిన్న భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత తల్లంపాడు, తిరుమలాయపాలెం మండలాల్లో దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు, తెగిన చెరువులు, బ్రిడ్జిలను పరిశీలిస్తారు. ఆ తర్వాత సూర్యాపేట చేరుకొని అక్కడ వరద నష్టాన్ని అంచనా వేయనున్నారు.